ఒకసారి బీఆర్ఎస్ జెండా, ఇంకోసారి కాంగ్రెస్ జెండా, ఇప్పుడు బీజేపీ జెండా. ఎందుకు మీకు పొలిటికల్ గా ఒక నిలకడ లేని పరిస్థితి ఎందుకుంది? పొలిటికల్ గా నిలకడలేని పార్టీలు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. బీజేపీలో గ్రూపు తగాదాలే లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల మీద ఎఫెక్ట్ చూపించిందని అంటున్నారు. టీఆర్ఎస్ లో ఏమైనా గ్రూప్స్ ఉంటాయా? ఓన్లీ వన్ గ్రూప్, కుటుంబం గ్రూప్. మీకు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి మధ్యలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. జనసేనకు ఇవ్వద్దు, ఇస్తే మనం నష్టపడతాం. దాని మీద నేను కట్టుబడి ఉన్నాను. మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయాలని గట్టిగా లాబింగ్ చేశారు. కేసీఆర్ని ఓడగొట్టేందుకు ఈయననే కరెక్ట్ అని. ఎందుకంటే ఇంతకుముందు మీరు ఒకసారి అన్నారు, కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల పార్టీ కొద్దిగా డ్యామేజ్ జరిగింది, బ్రేకులు పడ్డాయని. ఆ బురద కొంచెం మాకు అంటుకున్నది, అందుకే మేము ఓడిపోయినాం. ఎన్నికల తర్వాత రేవంత్ సర్కార్ కూలిపోతుంది, బీజేపీ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ను ఉంచదు. మేము కాదు కూల్చేది, వాళ్ళే కూలిపోతారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారని చెప్పి హరీష్ రావు, కేటీఆర్ సహా చాలామంది చెప్తున్నారు. తను ఒకసారి ప్రయత్నం చేసిండు బీజేపీ పార్టీతో. చేవెళ్ల మాజీ ఎంపీ, ప్రస్తుత లోక్సభ అభ్యర్థి, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విశ్వేశ్వరరెడ్డి గారు నమస్తే. నమస్తే. విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు చేవెళ్ల నుంచి 3 సార్లు పోటీ చేస్తున్నారు. ఇది 3వ పోటీ చేస్తున్నారు. 2014, 2019, 2024. ఒకసారి బీఆర్ఎస్ జెండా, ఇంకోసారి కాంగ్రెస్ జెండా, ఇప్పుడు బీజేపీ జెండా. ఎందుకు మీకు పొలిటికల్గా ఒక నిలకడ లేని పరిస్థితి ఎందుకుంది? మిమ్మల్ని పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారా? పొలిటికల్గా నిలకడలేని పార్టీలు టీఆర్ఎస్ పార్టీ, ఇంకా కాంగ్రెస్ పార్టీ. నేను ఎక్కడున్నానో అక్కడనే ఉన్నా. నేను ఎందుకు? మా ప్రాంతం కొరకు నేను రాజకీయాలకు వచ్చిన. నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు 3 ఏళ్ళు నన్ను వెంటబడ్డారు. రా అని నేను మద్దతు చేస్తుంటూ ఉద్యమానికి, ఇండైరెక్ట్లీ పార్టీకి. అప్పుడు ఏమన్నానంటే, టీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణకు కట్టుబడి ఉంది. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయి. మన ధనిక రాష్ట్రము, ఇంకా మన ధనమంతా మన దగ్గర ఉంటుంది, ఆంధ్రోళ్ళకి పోదన్నారు. జాయిన్ అయినా, గెలిచిన. అక్కడ ఎవ్వరు ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా లేకుండే, సర్పంచ్లు ఒక్కరిద్దరు తప్ప ఎవ్వరు సర్పంచ్ లేకుండే, ఎంపీటీసీ లేకుండే, జెడ్పీటీసీ లేకుండే, ఎమ్మెల్యే లేను. ఏడికేడి 0 ఉండే. అక్కడ నేను టీఆర్ఎస్ జెండా నిలబెట్టి నాతో పాటు 2 ఎమ్మెల్యేలను కూడా గెలిపించిన. కానీ టీఆర్ఎస్ పార్టీ యూటర్న్ చేసింది. ధనిక రాష్ట్రం తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నా అని చెప్తున్నారు కదా. అవును. 2 ఏళ్ల తర్వాత తప్పుదారి పట్టింది, కుటుంబ పాలన మొదలైంది. ధనిక రాష్ట్రం ధనం అంత ఇక్కడ వాడుకునే బదులు కాంట్రాక్టర్ల ప్రాజెక్ట్ పెట్టింది. ధనిక రాష్ట్రంను అప్పుల పాలు చేసింది. నేను మారలేదు, యూటర్న్ చేసింది, నిలకడలేంది టీఆర్ఎస్ పార్టీ. నేను ఎక్కడున్నా అక్కడనే ఉన్నాను. తర్వాత మీరేమన్నా మీ వాయిస్ వినిపించారా? ఇది తప్పు, ఇలా చేయకూడదని చెప్పి వినిపించారా? ఎన్నోసార్లు ఉత్తరంలో కూడా రాసిన. తర్వాత ఒకసారి హరీష్ రావు గారు అన్నారు, అన్నా మీరు కొంచెం ఉత్తరంలో రాయకండి, ఏమన్నా ఉంటే చిట్టీలు రాసేందుకు. ఉత్తరం ఉంటే ఆడ ఎంపీ లెటర్ హెడ్ ఉంటుంది, 3 సింహాలు ఉంటాయి, ఇవన్నీ ఆఫీషియల్ ఉంటుంది, ఏమన్నా ఉంటే చెప్పండి అని. ఎన్నోసార్లు జియో 111 మీద, కాళేశ్వరం మీద మాట్లాడినాము ఎన్నోసార్లు. బిగినింగ్ కాళేశ్వరం ఓ తీరుగా మంచిగా ఉండే, తర్వాత యూటర్న్ తీసుకుంది. అది అన్వయబుల్ ప్రాజెక్ట్, అన్సైంటిఫిక్ ప్రాజెక్ట్, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ బ్లండర్ అని. ఇవన్నీ కూడా ఎన్నో, 1 కాదు 2 కాదు. లేక్లను సాఫ్ చేసే బదులు లేక్లను కబ్జా గవర్నమెంటే చేస్తుంది. ఇంత పెద్ద లేక్ను చిన్నవి చేసింది ప్రభుత్వమే. ఇవన్నీ కూడా అయితే అక్కడ ఉండి నేను ఇంటర్నల్ ఉండి అధికారంలో ఉంది, అధికారంతో కొట్లాడుతున్నా. ఇంక అప్పటి వరకు మొత్తం కుటుంబ పాలన అయిపోయింది. అప్పుడు నేను మారలేదు, టీఆర్ఎస్ పార్టీకి నిలకడ లేకుండే, అది యూటర్న్ చేసి. మరి కాంగ్రెస్ నుంచి ఎందుకు మారారు మళ్ళీ? అదే చెప్తున్నా. అయితే అప్పుడు ఏ పార్టీ అయితే తెలంగాణను డెవలప్ చేస్తుందో అదే తెలంగాణను దోసుకుంటున్నది, అది మారింది. అప్పుడు దీన్ని ఓడగొట్టాలని, అప్పుడు బీజేపీ అంత లేకుండే, కాంగ్రెస్ పార్టీయే బీజేపీని ఓడగొట్టే ఛాన్సెస్ ఉండే. అప్పుడు కాంగ్రెస్ పార్టీలు చేస్తే నేను ఎక్కడున్నానో అక్కడనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయింది, చేవెళ్ళలు అమ్ముడుపోయింది, మళ్ళీ ఆడ ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినరు, ఈ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినరు. తర్వాత అసెంబ్లీలో 2/3 అంటే 12 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు అమ్ముడుపోయినరు. నేను ఎక్కడున్నా అక్కడనే ఉన్నా. కాంగ్రెస్ అమ్ముడుపోయింది,
టీఆర్ఎస్కు. అంటే అయితే అమ్ముడు పోయిన వాళ్ళు తప్పు అంటున్నారా, కొనుక్కున్న వాళ్ళు తప్పు అంటున్నారా? అప్పుడు బీఆర్ఎస్ కదా వెళ్ళింది వాళ్ళు. మీ తప్పు ఇద్దరిది ఉండొచ్చు, కానీ కొనుక్కునేటోడు పైసమే కొనుక్కుంటాడు. అమ్ముడు పోయేంత పెద్ద తప్పు, అమ్ముడు పోయేటోంది పెద్ద తప్పు. అండ్ తర్వాత బీజేపీ పార్టీ మాత్రం ఎప్పుడు కూడా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రాంతం కొరకు ఉన్నది. అక్కడ ఉన్నాను నేను, ఇక్కడ మంచిగా ఉన్నాను. ఇక్కడనే ఉంటారని నమ్మకంగా చెప్తారా ప్రజలకి? ప్రజలకు నేను చెప్పే అవసరం లేదు, వాళ్ళకు ఒక్కటి మాత్రం తెలుసు, నేను చేవెళ్ళ ప్రాంతం కొరకు పనిచేస్తాను. వాళ్ళకి తెలుసు. నేను చెప్తానికి ఎన్నో చెప్పొచ్చు, వాళ్ళు నమ్ముతారా లేదా? వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకు నా మీద నమ్మకం ఉంది, వీడు మనోడ్రా, మన కొరకు పనిచేస్తాడురా, అధికారంతో కూడా కొట్లాడేటోడు మన కొరకు. ఎవ్వడు కూడా ఒక ఎంపీ లేడు అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ ఇడ్చిపెట్టి ప్రజల దగ్గర పోయినాడు నేను ఒక్కనే. అందుకే బీజేపీలో యావత్ గట్టిగా చెప్పగలుగుతారా? ఏంది బీజేపీలోనే కంటిన్యూ అవుతారని నేను చెప్పని అవసరం లేదండి. ప్రజల నమ్మకం, నేను ఉంటాను ఇక్కడనే. భారతీయ జనతా పార్టీ భారతదేశం అంటే రాష్ట్రాలు, తెలంగాణలో గ్రామాల కొరకు పనిచేసేది కేవలం బీజేపీ పార్టీ. ఎవరో పాకిస్తాన్ కొరకో ఇంకెవరితోటో విదేశాలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పార్టీ బీజేపీ కాదు. ఓకే. కొండా విశ్వేశ్వరరెడ్డి సిల్వర్ స్పూన్తో పుట్టారు, కార్పొరేట్ మనిషి, పేద ప్రజల కష్టాలు తెలియదు, ప్రజలకు అందుబాటులో ఉండరనేది మీ మీద ప్రధాన ఆరోపణ. మీ సమాధానం ఏంటి? అది ఆరోపణ. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ చెప్పుకోగలిగారు. మేము చెప్పుకుంటున్నాం, మోడీ గారు ఇది చేసిండ్రు, అది చేసిండ్రు. నేను కూడా ఇక్కడ ఉన్నప్పుడు పార్లమెంట్లు ఇచ్చేసిన 10 కమిటీలలో ఉంటుంది, 2 కన్వీనర్లు ఉంటుంది, 100 సార్లు మాట్లాడిన, ప్రాజెక్టులు తీసుకొచ్చిన, 1000 కోట్ల రోడ్ తీసుకొచ్చిన, కందిపప్పులకు చేసిన. నా మీద ఏమి అగేన్స్ చెప్పలేరు. అందుకే పర్సనల్ ఏదో అటాక్. నేను మీ ప్రత్యర్థి రంజిత్ రెడ్డి అంటున్నాడు, నేను పేద కుటుంబంలో పుట్టి కష్టపడి పైకి వచ్చిన, కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి వేల కోట్ల ఉన్న కుటుంబంలో పుట్టాడు, ఆయనకు పేదల కష్టాలు తెలియదు అని. మీ ఆన్సర్ ఏంటి? నేను ఊర్లలో ప్రతిసారి నా భాష అయినా, నా యాష అయినా, నా నాలెడ్జ్ అయినా ఆయన తట్టుకోలేడు. నాకు ఊర్ల గురించి తెలిసింది ఆయనకు తెలియదు. ఆయన పేద కుటుంబంలో పెరిగిన పైకి వచ్చిండు. అటువంటి వాళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు. దొంగ పైసలతో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే కష్టపడి అంటే అది మక్కల దొంగతనం కష్టపడుడా? అవును, కష్టపడిండొచ్చు, పైరవి చేసుకుండొచ్చు. అంటే గుడ్ల స్కామ్ కష్టపడిండా? లేకుంటే ఇక్కడ హనుమాన్ల గుడి, రామానాయుడు స్టూడియో పక్కకున్న హనుమాన్ల గుడికి పొక్కలు పెట్టి బ్లాస్ట్ చేసి అది రియల్ ఎస్టేట్, అది కష్టపడ్డా? కష్టపడిండొచ్చు, పైరవీలు చేసుకుండొచ్చు. ఆ కష్టము దేశానికి నష్టం. కానీ మంచి కష్టం చేసి శ్రమతోటి చిత్తశుద్ధి చేసి పైకి వచ్చిన వాళ్ళు, అది దేశానికి లాభం. ఇటువంటి కష్టాలు దేశానికి నష్టాలు. కానీ మీరు గుడ్ల స్కాము, మక్కల స్కామ్ అని పదే పదే అంటున్నారు. నిజంగా ఎలక్షన్ ఆయన రంజిత్ రెడ్డి అంటున్నారు, నా మీద బుద్ధ చల్లుతున్నారు. నిజంగా కొండా విశ్వేశ్వర దగ్గర ఆధారాలు ఉంటే పబ్లిక్లోకి రావాలి, కావాలంటే ఆర్టీవీ స్టూడియోకి వచ్చి ఆధారాలు చూపిస్తే నేను తప్పుకుంటా అంటున్నారు. నిజంగా మీరు సిద్ధంగా ఉన్నారా? మీ దగ్గర 200% సిద్ధం. ఇదే కాదు, 200% ఇక్కడ పోదాము, స్టూడియోకి పోదాం, లేకుంటే హనుమాన్ల గుడి ముంగట పోదాము, చూద్దాము. ఛాలెంజ్. ఇంకోటి ఆరోపణలు ఫస్ట్ ఎవరు చేసినని? కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చేసిండ్రు. అనిల్ జలవర్తి గారు గాంధీ భవన్లో ప్రెస్ మీట్లా ఓ కోడిని ముంగట పెట్టి, కోడిదానం ముంగట పెట్టి, కోడిదానతోటి ప్రెస్ పెట్టించింది. ఎవరండి? వాళ్ళే చేసిండ్రా లేదా? ఓకే. అండ్ బోడగొండోడా తాడార బొంగురమారా అని అన్నది ఎవరు? ఎవరని చెప్పండి. ఎవరు? రేవంత్ రెడ్డి. అదే. అయితే ఆరోపణ నేను ఇప్పుడు ఎలక్షన్ ముందు ఆయన నా మీద, నేను యాక్చువల్లీ ఇటువంటివి చేయదలుచుకోలేదు. ఇప్పుడు ఆధారాలతో ఉన్నాయి, డాక్యుమెంట్స్ తోటి ఉన్నాయి. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ బీజేపీ స్టేట్ ఆఫీసర్ పెట్టిన ఆధారాలు అక్కడ పెట్టిన అన్ని ఎంతోమంది ప్రెస్ మిత్రులు ఉంటే వాళ్ళందరికీ ఛానల్స్, న్యూస్ పేపర్లు ఉంటే మీరు పోదాంరా. చూపించగలుగుతారు ఆధారాలు ఏమైనా? ఇప్పుడు ఆ రోజు ప్రెస్ ముంగటనే పెట్టిన. ఓకే. మీరు అకస్మాత్తుగా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తుండ్రు. ఇప్పుడు ఆధారాలు ఆఫీసులు ఉన్నాయి, చూపెట్టగలరు. మీ దగ్గర ఆధారాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. 200%. ఇంకోటి ఛాలెంజ్, నేను ఉత్తగానే ఇట్లా ఆరోపణలు చేసి పబ్లిక్లో ఆర్టీవీ ముంగట చేస్తే ఆయన నా మీద పరువు నష్టం కేసు పెట్టొచ్చు. ఎందుకు పెడతలేడు? పెడితే బండారం అంతా బయటపడుతుందని. అయితే పెడతలేడు. అయితే పెట్టమనండి. ఇంకోటి, ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ డిబేట్ అని పెట్టిండ్రు ఒక నేషనల్ ఛానల్. నాకు డేట్ ఇచ్చిండ్రు, ఆయనకు కూడా డేట్ ఇచ్చిండ్రు. నేను తయారవుతుంటే ఏమైంది డేట్ కరెక్టే అంటే ఈ చికెన్ డౌట్ అన్నాడు. ఈ చికెన్ డౌట్ భయపడి ఉరికిపోయిందంట.
ఎంతో మంది ఇట్లా మీరు ఛాలెంజెస్ మీరు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారా ఆయన ఇప్పటికి ఇచ్చిన సిద్ధంగా సవాల్కి ఇప్పటికి తీసుకుంటున్నారా? సిద్ధంగా ఉన్నా ఆ. ఇప్పటికి సిద్ధంగా ఉన్నా. ఇంకోటి ఆయన సంస్కారము ఇవన్నీ కూడా చాలా చీప్. చిన్న కుటుంబం నుంచి ఎంతోమంది మంచి పైకి వచ్చిండ్రు. వీడి ఈ స్కామ్లు ఈమ్లు చేసి, కానీ ఆ భాష ఏంది, నాకు ఫోన్ చేసి మా మా మదర్ పేరు తీసుకొని నన్ను తిట్టడం ఏంది, ఉమ్. మా వైఫ్ను ఆయన పెండ్లాం అని మాట్లాడుతుండు. ఆయన సంస్కారం ఆయన బయటికి చూపెట్టిండు. కానీ అంత ఆ, అటువంటి క్యారెక్టర్ అయినా ఇప్పుడు అధికారం లేనిది ఆయన ఉండలేదు. లాస్ట్ టైం ఆయనే గెలవేది. నేను కొట్లాట ఆయనతోటి కాదు, ఇప్పుడు కూడా ఆయనతోటి కొట్లాట కాదు. ఆయనను ఎవరు గుర్తుపట్టరు. ఒక గ్రామంలో చక్కగా ఎంపీ తిరిగిన ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అయినా ఎవరు గుర్తుపట్టరా? ఆయన సర్వేలు చేపించుకుండే. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ లాస్ట్ టైం కొట్లాట నాతోటి కేటీఆర్ తోటి, ఆయనతోటి కాదు. లాస్ట్ టైం కూడా ఎవరు గుర్తుపట్టరు. 5 ఏళ్ళల్లో ఎన్ని ఊర్లు తిరిగిండు అడగమనండి, ఒక్క ఊరు తిరగలేదు. కానీ ఆయన అంటున్నారు విశ్వేశ్వర రెడ్డి తిరిగేది ఊర్లు కాదు టూర్లు, ఆయన ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారని అంటున్నారు. నిజం కాదా? ఏ టూర్లు అండి? మీరు ఏ టూర్లు టూర్? తిరుగుతుంటారు ఆయనకు ఎక్కువ. తాటిపల్లికి పోతే ఆయనకు టూర్ తిరిగి అనిపించినది. ఆయన తాటిపల్లికి పోతే, జీవంగి పోతే టూర్ తిరిగి అనిపించినది. ఆ టూర్ కాదు, అక్కడ కంకల్ పోయిన అక్కడ ఉంటిని, ఎన్నో ఊర్లు పోయినను. ఆయన నేను యాత్ర చేస్తే ఆయన కూడా నక్షలు తెప్పించుకొని యాత్ర ప్లాన్ చేసిండు. తర్వాత తెలిసిపోయింది ఏంటంటే అందరు రాళ్ళు కొట్టి ఎలగొడతారని. ఎందుకంటే ఆయన ఎప్పుడు రాంది ఇప్పుడు వస్తాడు ఎలక్షన్స్ అని, అది క్యాన్సిల్ చేపించుకుండు. తర్వాత 8 గ్రామాలు తిరుగుతా రోజు 8 అని బషీరాబాద్ పోతే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు తరిమి ఎలగొట్టిండ్రు. పెద్దేములు పోతే అక్కడ రాళ్ళు వేసిండు ఈయన మీద, ఆ గది కూడా బంద్ చేసుకుండు. ఇక్కడ సర్వేలు చేస్తే ఎంపీ ఎవరంటే ప్రజలు వేసినరా రాళ్ళు వెనుక ఏమన్నా మీ హస్తం ఉందా? నా హస్తమా? మీరే నా క్యారెక్టర్స్ చూడండి. నేను అటువంటి దానికి చేస్తానా చేయనా అది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఓకే, విశ్వేశ్వర రెడ్డి గారు, బీజేపీలో గ్రూపు తగాదాలే లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల మీద ఎఫెక్ట్ చూపించిందని అంటున్నారు. నిజమేనా? అక్కడ ఒక చోట ఈటెల ఒక గ్రూపు, బండి సంజయ్ ఒక గ్రూపు, కిషన్ రెడ్డి ఒక గ్రూపు, ఇవి పార్టీని దెబ్బతీస్తున్నాయా లేదా? ప్రతి పార్టీల ఇంటర్నల్ డెమోక్రసీస్ ఉంటే అందరికీ అన్ని అభిప్రాయాలు ఉంటాయి. నాకు అభిప్రాయం ఉంటుంది, మా ముగ్గురికో అభిప్రాయం ఉంటుంది. దాన్ని మా గ్రూప్ అనొచ్చు. మీ బయట వాళ్ళు చూస్తే మీకో అభిప్రాయం, మీతో ఉన్న ముగ్గురికో అభిప్రాయం. దానికి ఇంటర్నల్ డెమోక్రసీస్ ఉంటే 10 అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలు బట్టి గ్రూప్లను బయట వాళ్ళు అనొచ్చు. కానీ ఉదాహరణంగా టీఆర్ఎస్లో ఏమైనా గ్రూప్స్ ఉంటాయా? ఓన్లీ 1 గ్రూప్, కుటుంబం గ్రూప్. గ్రూపు లేవా? అట్లా డిక్టేటర్షిప్, కుటుంబ పాలన ఉండయి. మా దగ్గరనైనా ఎన్నో పార్టీలలో ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటే ఎవరికి వాళ్ళ ఒపీనియన్స్ ఉండు, అభిప్రాయాలు ఉంటుడు, అది మంచిది. కానీ బీజేపీలో ఇదివరకు ఇట్లాంటి పరిస్థితి లేదు కదా, ఎప్పుడు ఒకటే అభిప్రాయం ఉండేది. అంటే బీజేపీ పార్టీ ఏమైందంటే ఒకప్పుడు వెనకటికి పెద్దగా అవుతుండే, మళ్ళీ చాలా వీక్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు లేస్తున్నది. వీక్ అయిపోయినప్పుడు ఒకరిద్దరే ఉంటారు, తక్కువ మంది ఉంటారు. అప్పుడు 10 అభిప్రాయం, ఇద్దరి మధ్యలో 10 అభిప్రాయాలు ఉండలేదు. 100 మంది మధ్య 10 అభిప్రాయాలు ఉండొచ్చు. ఇప్పుడు బీజేపీ పార్టీ చాలా పెద్దగా అయింది. మా పన్నా ప్రముఖుల నుంచి లక్షలాది బూత్ అధ్యక్షుల నుంచి మండల అధ్యక్షులు, అసెంబ్లీ అధ్యక్షులు, స్టేట్ పార్టీ వరకు లక్షలాది మంది ఉన్నారు. లక్షలాది మందిలా ఉంటారు. అభిప్రాయాలు 10,000 అభిప్రాయాలు. దానివల్ల పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే అట్లా మార్చుకోవాల్సిన అవసరం లేదంటారా? కొన్నిసార్లు అవి పార్టీ మీద ఎఫెక్ట్ పడతాయి, కొన్నిసార్లు పార్టీని బలంగా చేస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీలు ఉంటాయి, అక్కడ ఇంకా ఎక్కువ గ్రూపులు ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోనేమో సిడబ్ల్యూసి ఆ డైనాసిటీ పాలన, అక్కడేం గ్రూపులు ఉండేవి ఆ లెవెల్. ఇక్కడికి వచ్చే వరకు ఆడ 10 గ్రూప్లా 100 గ్రూప్లా తెలియదు. ఇక్కడ అదే ఒకటైతే వాస్తవం. టీఆర్ఎస్లా గ్రూపులు ఉండేవి, డిఎంకేలా స్టాలిన్ దాంట్లో గ్రూపులు ఉండేవి. గ్రూపులు ఉంటే నరికి పడేస్తారు, తీసేస్తారు, ఏమైనా చేస్తారు. అటువంటి పార్టీలో గ్రూపులు ఉండేవి. మీకు బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్ గారికి మధ్యలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల టైంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో మీకు ఆయనకు అభిప్రాయ భేదాలు వచ్చిన మాట నిజం కాదా? నాకు ఆయన మధ్యలో అభిప్రాయం, ఒకరిద్దరు అభ్యర్థుల విషయంలో మీకు ఆయనకు మధ్యలో విభేదాలు వచ్చినాయి అనేది అప్పట్లో చాలా గట్టిగా వార్తలు వచ్చినాయి. లేదు, తను కాదు కారణం. పార్టీ నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఇక్కడ జనసేనకి ఇస్తాం 2 జాగాల, ఇక్కడ షేర్లింగంపల్లి ఇంకా తాండూరులా. నేను 2 కూడా వేస్తే పార్టీ వీక్ అవుతుంది, అక్కడ పార్టీ వీక్ అవుతుంది. షేర్లింగంపల్లి అన్నిట్లో పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం, ఆడ 7,50,000 ఓట్లు ఉంటాయి.
అది ఇస్తే పార్టీ చాలా వీక్ అవుతుంది. అండ్ నా అభిప్రాయం అది జనసేనకు ఇవ్వద్దు, ఇస్తే మనం నష్టపడుతుంది. దాని మీద నేను కట్టుబడి ఉన్నా. కొంత విభేదాలు తను వచ్చినాయి పార్టీ లైన్ తీసుకు పార్టీ సందర్భం- ఒక్క నిమిషం, పార్టీ ఏదైనా ఓ పార్టీ లైన్ ఉంటుంది, పార్టీ లైన్ అక్కడ ఇద్దామని. కానీ ఇది తప్పు అని నేను నిరూపించగానే అందరు కూడా కరెక్టే అని ఒప్పుకున్నారు. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ నన్ను అంగీకరించి నాతో సహకరించి పార్టీ తీసుకున్న కూడా నాకు సపోర్ట్ ఇచ్చి అక్కడ జనసేనకు కాదు ఈ క్యాండిడేట్ ఉంటేనే, బీజేపీ క్యాండిడేట్ ఉంటేనే మంచిదని లక్ష్మణ్ గారు నాతో చెప్పిండ్రు. ఓకే. ఇప్పుడు ఎట్లాంటి విభేదాలు లేవు లక్ష్మణ్ గారికి మీకు మధ్యలో? చాలా సీనియర్ నాయకుడు, తను పార్టీ లైన్ తీసుకుంటాడు. నాకు విభేదాలు ఇట్టుంటే నేను ఏ పార్టీలు ఉన్నా కూడా, టీఆర్ఎస్ ఉన్నా కూడా ఏమైనా విభేదాలు ఉంటే అవుట్ రైట్ చెప్పేస్తా. కాంగ్రెస్ ఉన్నా కూడా నేను 6 పాయింట్ చెప్పిన, అవుట్ రైట్ చెప్పేసిన, రాశి కూడా ఇచ్చిన. ఇది పార్టీ తప్పు, వ్యక్తిది కాదు, పార్టీ తప్పు అని అక్కడ సిడబ్ల్యూసీకి రాసిన, ఇక్కడ మాణికం ఠాగూర్కి రాసిన. నేను చాలామంది ఏమైనా చేస్తావు పార్టీలో లేవాలంటే పార్టీలో ఇంపార్టెంట్ పొజిషన్ ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది వింటారు. నేను వినను. ఒకవేళ తప్పు అయినప్పుడు, తప్పు చేస్తుంటే ఈ తప్పు అని పార్టీకే చెప్పే ధైర్యం నాకుంది. పార్టీ నన్ను మెచ్చుకుంటుంది దాని కొరకు. బీజేపీ పార్టీ మెచ్చుకుంటుంది, నువ్వు అనేది కరెక్టే, ఇది ఏమో మిస్టేక్ అయినట్టుందో ఏదో అని మార్చుకుంటారు. జనసేన కాదు, బీజేపీ అభ్యర్థికి ఇచ్చాను. ఇప్పుడు లక్ష్మణ్ గారు మీ ప్రచారానికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? 2-3 సార్లు ఎన్నోసార్లు వచ్చిందండి. నేను రిక్వెస్ట్ చేసిన, విజయ సంకల్ప యాత్ర ఉండే, ఇంకా వేరే దాదాపు 5 మీటింగ్లకు లక్ష్మణ్ గారు నాతో. నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటాను లక్ష్మణ్ గారు, ప్లీజ్ రాండి. ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన మహేందర్ రెడ్డి అంతకుముందు బీఆర్ఎస్లో మీరు కలిసే ఉండేవాళ్ళు. మీరు బీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి కారణం మహేందర్ రెడ్డేనా? లేదండి, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఫస్ట్ 1 ఇయర్ చాలా మంచి డైరెక్షన్, తెలంగాణ అభివృద్ధి కొరకు మంచి డైరెక్షన్. అది ఎప్పుడైతే యూటర్న్ తీసుకుందో, తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయాలు, తెలంగాణకు వ్యతిరేకంగా కాంట్రాక్టర్ల ప్రాజెక్టు, తెలంగాణ ఉద్యమకారులను అవమానించుడు, తెలంగాణ ద్రోహులను మినిస్టర్ చేసిండు, అప్పుడు నేను పోయినా. అప్పుడు దానివల్ల పోయినా. మీకు చిరంజీవి కానీ రామ్ చరణ్ మీకు దగ్గరి బంధువులు, మీ ఎన్నికల్లో మీ గెలుపు కోసం వాళ్ళ సపోర్ట్ ఏమైనా తీసుకుంటారా? వాళ్ళు ప్రచారం చేసే అవకాశం ఏమైనా ఉందా? లేదండి, వాళ్ళు సినీ ఫీల్డ్లో మెగాస్టార్, మెగా ఫ్యామిలీ, చాలా సక్సెస్ఫుల్, చాలా మంచి వ్యక్తులు. అండ్ వాళ్ళకు రాజకీయాలలో అఫ్కోర్స్ వాళ్ళ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన తరపున వెళ్ళి ప్రచారం చేయబోతున్నారు వాళ్ళు. చేస్తుండొచ్చు, ఎందుకంటే సొంత బ్రదర్ కదా. నేను వాళ్ళను నా రిలేషన్షిప్ అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళని ఇలా గుంజదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్ ఉన్నారు. అండ్ వచ్చి మంచి మాట చెప్తే చాలా సంతోషం. ఓకే. తర్వాత దేవినేని ఉమా, ఆంధ్రాకు సంబంధించిన ఏ మంత్రి, మీకు ఓట్లు వేయమని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎందుకు ఎవరికి చేయకుండా మీకు మాత్రం ఎందుకు చేశారు? ఆయనకు మీకున్న అనుబంధం ఏంటి? దేవినేని ఉమా గారు నేను ఎన్నోసార్లు కలిసినాను. అండ్ మంచి చర్చలు అయినాయి ఆన్ సబ్జెక్ట్స్, నాట్ పాలిటిక్స్. నాకు ఆంధ్ర పాలిటిక్స్కి ఏమీ సంబంధం లేవు. నన్ను ఇప్పుడు అడిగినా కూడా ఈ మంత్రి ఎవరు, ఆ మంత్రి ఏమంటే నాకు తెలియదు. ఇక్కడ ఎవరు సీఎం రమేష్కు వ్యతిరేకంగా అవతల సైడ్ ఎవరని అడిగినా కూడా నాకు తెలియదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. మేము 3-4 కలిసినప్పుడు చర్చలు ఓన్లీ ఆన్ సబ్జెక్ట్ చేసినాం. ఇరిగేషన్, పర్టికులర్లీ ఇరిగేషన్. బహుశా ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నది. అందుకే అసలు తను వేరే పార్టీ, నేను వేరే పార్టీ, ఏం ఓన్లీ సబ్జెక్ట్ విషయంలో. దానివల్ల బహుశా వీడియో రిలీజ్ చేసినట్టుంది. ఎందుకంటే ఇటువంటి అభ్యర్థులు కావాలి. ఆమెకు పార్టీలతోటి, ప్రాంతాలతో సంబంధం కాదు, సబ్జెక్ట్ తోటి సంబంధం. ఆయనతో ఎట్లాంటి రాజకీయ కానీ వ్యాపార సంబంధాలు ఏమీ లేవు, ఏమీ జీరో. అండ్ కలిసింది కూడా నేను అనుకుంటే 3 సార్లు 4 సార్లు, ప్రతిసారి అదే డిస్కషన్. విశ్వేశ్వర రెడ్డి గారు, మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయాలని గట్టిగా లాబింగ్ చేశారు. ఈ విషయం మీరు ఒప్పుకున్నారు, మీరు కూడా చెప్పారు. నేను ఇప్పుడు మీడియా ముందు చెప్పలేదు, కానీ ఇప్పుడు చేసిన మాట వాస్తవం. చేసిన మాట వాస్తవం. అది ఇంటర్నల్ ఇష్యూ. అండ్ అది ఇన్ఫ్యాక్ట్ నేను అప్పుడు పార్లమెంట్ ఓడిపోయినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి సెషన్ నువ్వు అటెండ్ కావాలి, ఎందుకంటే నీకు అందరు పార్లమెంటరీ తెలుసు, అండ్ మాకు ఇంట్రడ్యూస్ చేయాలి, ఏమైనా సబ్జెక్ట్స్ మీద ఏమన్నా మీకు తెలుసున్నది మాకు తెలియదు ఉంటే చెప్పాలని. ఆ రోజులలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగిన, ఇప్పుడు కొత్త పీసీసీ మీరే ఉంటారా, లేకుంటే
మార్చుతారా అంటే నేను మేడంకి లెటర్ ఇచ్చేసిన, నా టర్మ్ అయిపోయింది, ఇంకెవరినన్నా చూస్ చేయమని. అప్పుడు నాకు అనిపించింది కేసీఆర్ని ఓడగొట్టేందుకు ఈయననే కరెక్ట్ అని. ఎందుకంటే ఎంతోమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాకు దగ్గర ఉంటుంది. వాళ్ళు చాలా మంచి వ్యక్తులు, మంచి లీడర్స్. కానీ రాజకీయాలు దిగజారిపోయినాయి. మాటలు ఏం మాటలు, సన్నాసులు, దద్దమ్మలు అటువంటివి. అండ్ అదొక తీరు రాజకీయ నాయకులు అయితే ఈడ ప్రజలు కూడా వాటికి సీటీలు కొట్టడం మొదలుపెట్టిండ్రు. అయితే ప్రజలు కూడా అయితే యూత్ను కూడా తప్పుదారి పట్టి ఆల్కహాలిజం పెరిగింది. ఆ పరిస్థితిలో ఆయనను కొడుతందుకు ఈయననే కరెక్ట్ అని. ఓకే, మీరు అనుకున్న అండ్ నేను అందరితోటి నేను అక్కడ సిడబ్ల్యూసిలో ఎంతోమంది నాకు దగ్గర పరిచయాలు, వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేసినాను, వాళ్ళందరికీ చెప్పినాను, నేను వ్యక్తిగతంగా చెప్పినాను. రాజ్యసభ మెంబర్స్, లోక్సభ మెంబర్స్, సిడబ్ల్యూసి మెంబర్స్, తర్వాత అప్పుడు అహ్మద్ పటేల్ గారు బతుకుండే పెద్ద మీటింగ్ ఆయన ఒకటి, వేలాది మంది ఆయన ఇంటి ముంగలు ఉన్నా. నేను అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలను తీసుకొని ఈయన కరెక్ట్ అని నేను చెప్పినాను. కానీ మీరు చెప్పిన వ్యక్తే పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు, తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయ్యారు, మీ మిత్రుడే కదా. మీకు ఎప్పుడైనా అనిపించిందా కాంగ్రెస్లోకి వెళ్ళాలని? అనిపించలేదండి. కానీ కాంగ్రెస్ వెళ్తే బహుశా ఆ పరిస్థితిలో ఓ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉండి ఇవన్నీ ఉండే. కానీ అయినా కూడా నేను వెళ్ళదలుచుకోలేదు. నేను ఆ రోజు కాంగ్రెస్ చేరింది ఓన్లీ ఒకటే లక్ష్యం, తెలంగాణ బాగా కావాలంటే కేసీఆర్ కుటుంబ పాలన పోవాలి, అప్పుడు బెస్ట్ క్యాండిడేట్ కాంగ్రెసే ఉండే. అందుకే. కానీ కాంగ్రెస్ చేసినవి ఘోరమైనది చేసింది, ఎమర్జెన్సీ తీసుకొచ్చింది, అంబేద్కర్కు ద్రోహం చేసి అంబేద్కర్ సెక్రటరీని పెట్టి ఓడగొట్టింది, ముస్లిమ్స్లను నెత్తిలేచుకుంటున్నది, హిందువులను, ఇది ఒక్కటే దేశము, హిందువులను సెకండ్ క్లాస్ సిటిజన్గా చూసుడు, ఇవన్నీ కూడా మా తాతగారిని దోకా చేసింది కాంగ్రెస్ పార్టీ, మర్రి చెన్నారెడ్డి గారిని దోకా చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ అప్పుడు వేరే పార్టీలు లేకుండే. నేను ఆ విషయం కూడా అడుగుతాను మిమ్మల్ని. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మీరేమన్నా కంగ్రాచులేట్ చేశారా, మాట్లాడారా? నేను ఇది మెసేజ్ పంపిన. అప్పుడు నేను కలుద్దామని, సీఎం కాగానే సీఎం అందరు సీఎం కలుద్దామను అని. తర్వాత తను మెసేజ్ పంపి విషయంతో చాలా మాట్లాడేది, పోస్ట్పోన్ అవుతుండే. అయితే కానీ ఇక ఎలక్షన్ దగ్గర వచ్చారు కలిస్తే మీరే విలేకరులు దాన్ని మౌంటైన్ అవుట్ ఆఫ్ మోలీ చిన్నది పెద్దది చేస్తారు. తర్వాత ఆఫర్ రాలేదా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత, రండి మీరు కాంగ్రెస్లోకి రండి అని చెప్పి కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చిందా? రాలేదండి, రాలేదు. అంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఫోన్ చేసి రాండి, ఎంతోమంది ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఫోన్ చేసి రమ్మన్నారు, కానీ రేవంత్ రెడ్డి గారితో ఆఫర్ రాలేదు. తర్వాత మీకు ఎప్పుడు అనిపించిందా కాంగ్రెస్లో ఉంటే బాగుండేదేమోనని? నాట్ ఒక్క సెకండ్ కూడా అనిపించలేదు. ఓకే, ఒక్క దేశాన్ని డివైడ్ చేసుడు, దేశాన్ని ఏంది మతతత్వ పార్టీ మొత్తము, అటువంటి పార్టీలను యాంటీ సెక్యులర్, సూడో సెక్యులర్ అంటారు, అటువంటి పార్టీలు, కమ్యూనల్ కాంగ్రెస్, కన్ఫ్యూజ్డ్ కాంగ్రెస్, ఓ సిద్ధాంతం లేని కాంగ్రెస్. ఆ రోజు జాయిన్ అయింది ఓన్లీ కేసీఆర్ను ఫ్యామిలీని ఓడగొడుతుంది. ఇప్పుడు మీ పార్టీలోకి, బీజేపీలోకి చాలామంది బీఆర్ఎస్ నుంచి తీసుకుని టికెట్లు ఇచ్చారు, 4-5 చోట్ల, మీకు కూడా తెలుసు అన్ని పేర్లు. ఎందుకు మీ పార్టీలో బలమైన అభ్యర్థులు లేక మీరు బీఆర్ఎస్ నుంచి తీసుకొని టికెట్లు ఇచ్చారా? బలమైన అభ్యర్థులు మా పార్టీకి వస్తామన్నారు, అయితే తీసుకున్నాం. బలమైన అభ్యర్థులు బుర్ర నర్సయ్య గౌడ్ కానీ, లేకుంటే బీబీ పాటిల్ కానీ, నాగేష్ గొడ్డం కానీ, లేకుంటే మా మిత్రుడు సీతారాం నాయక్ కానీ, వీళ్ళు వాళ్ళ కమ్యూనిటీలా లేకుంటే వాళ్ళ ప్రాంతంలో బలమైన వ్యక్తులు, వాళ్ళు వస్తా అంటే ఆపలేము. అక్కడ మేము చర్చించడము, ఆ ప్రాంతాల వాళ్ళు వస్తా అంటే, అందుకే బలమైన వ్యక్తులు మా దగ్గర ఉన్నారు. మాధవి గారు వచ్చిన, అఫ్కోర్స్ బీజేపీ పార్టీ ఎవరైతే టీం ఉందో 17 మెంబర్స్, ఆ టీం చూడండి, కాంగ్రెస్ పార్టీ టీం చూడండి, అండ్ ఇక్కడ ఎవరు మంచి టీం ఉన్నది, బీజేపీకి బెస్ట్ 10 బెస్ట్ టీం ఉన్నది. కానీ మీరు ఎందుకు వేరే పార్టీ, బీఆర్ఎస్ మేము పెంచి పోషించి నాయకులుగా పెద్ద చేసిన వాళ్ళని బీజేపీ తీసుకుంది, వాళ్ళకు నాయకులు లేక ఒక బ్యాంక్రప్ట్ పార్టీ అని అంటున్నారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి ఎవరు, రంజిత్ రెడ్డి ఎవరు, వాళ్ళు కాంగ్రెస్లో పుట్టి పెరిగిలోలా? అది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, అన్ని పార్టీలు చేస్తారు. కానీ మీరు కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తే పార్టీని నమ్ముకొని 10 ఏళ్ళ నుంచి 20 నుంచి ఉన్న వాళ్ళు డిసప్పాయింట్ గారా, వాళ్ళకి అన్యాయం చేసినట్టు కాదా?
లేదు వాళ్ళ ఒప్పుకున్నారు ఈయననే మంచి క్యాండిడేట్ అని. ఉమ్, ఉదాహరణంగా నల్గొండల బుర్ర నర్సయ్య గౌడ్ గారు మంచి క్యాండిడేట్ అని అక్కడ ఉన్న బీజేపీ క్యాండిడేట్స్ అందరు కూడా బుర్ర నర్సయ్య గౌడ్ గారికి సపోర్ట్ ఇస్తున్నారు. అయితే నాకు కానీ- వ్యక్తిగతంగా అన్ని ఆ, బహుశా ఇక్కడ కూడా సీతారాం నాయక్ గారు ఒప్పుకున్నారు ఈయననే మంచి క్యాండిడేట్ అని ఒప్పుకున్నారు. అండ్ ఎవరు మన బంజారా మిత్రులు అందరూ అండ్ ఎవరు అక్కడ నెగటివ్ కానీ చేస్తలేరు. నల్గొండలో సైదిరెడ్డికి టికెట్ ఇచ్చారు మీరు, అక్కడ చాలా మంది వ్యతిరేకిస్తున్నారు బీజేపీ నాయకులు అని చెప్పి అట్లా ఇబ్బంది కాదా పార్టీకి? కొన్ని చాలా తెలియదు నాకు, నన్ను పరిస్థితి తెలియదు, ఉమ్, అది దూర ప్రాంతము. నాకు ఈ రెండు అయితే తెలుసు, ఎవ్వరూ నెగటివ్ చేస్తలేరు బీజేపీలో. అక్కడ చేస్తుండ్రో లేదో నాకు తెలియదు. ఇంతకుముందు మీరు ఒకసారి అన్నారు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల పార్టీ కొద్దిగా డ్యామేజ్ జరిగింది, బ్రేకులు పడ్డాయని. దానివల్ల కాదు, అందుకనే ఈసారి మీరు అరెస్ట్ చేయించారా? మీరు మీన్స్ పార్టీ అక్కడి నుంచి ఇదేనా మీకు ఒకవేళ- లాభం కలిగిస్తుందా ఈ ఎలక్షన్స్లో? అరెస్ట్ చేయనందువల్ల కాదు, అరెస్ట్ చేయనందువల్ల మా మీద బురద చల్లింది. ఏంటంటే మేము టీఆర్ఎస్ ఒకటే, ఉమ్, ఆ బురద వల్ల ఆ బురద కొంచెం మాకు అంటుకున్నది, ఆ గులాబీ బురద, అందుకే మేము ఓడిపోయినాం. నిజంగానే ఒకవేళ ఆ బురద మాలి లేకుంటే ఈరోజు బీజేపీ సీఎం ఉండేది. ఇంకోటి అది పెట్టుకున్నాను, మర్చిపోయినారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ ఓట్ షేర్ 20% కంటే తక్కువ, ప్రతి ఎలక్షన్స్ ఓడిపోయినరు అండ్ వాళ్ళకు డిపాజిట్ రాలేదు. మేము గెలిచినామన్నా సెకండ్ వచ్చినాయి. వాళ్ళు కాంగ్రెస్కి ఇప్పుడు వచ్చిన ఓట్లు అవి కాంగ్రెస్ ఓట్లు కాదు, అవి యాంటీ ఇన్కంబెన్సీ, యాంటీ కేసీఆర్ ఓట్లు వచ్చినాయి. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ ఎలక్షన్స్ చూడండి భయపడుతున్నారు, గాడిది గుడ్లు తీసుకొని ప్రచారం అవును, చేస్తున్నారు. మధ్య మీరు మీడియాలో చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్లో కూడా మీకు పైకి ఎత్తి చూపిస్తున్నారు, గాడిద గుడ్డే బీజేపీ ఈ రాష్ట్రానికి గాడిద గుడ్డే ఇచ్చింది కాబట్టి బీజేపీని ఓడించాలని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. అది మీకైనా ఎఫెక్ట్ అవుతుందా? అది వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయింది. అది ఎవరు అడ్వైస్ ఇచ్చిండ్రో ఇప్పుడు చూడండి, ఇప్పటిసారి ఒక్కసారి కూడా పట్టుకోడు. ఎంత బ్యాక్ ఫైర్ అయిందంటే, ఎందుకంటే ప్రజలు అంటున్నారు పేదోళ్లకు 5 కేజీలు బియ్యం ఇస్తే వండుకొని తిని పొట్ట నింపుకుంటున్నారు, దాన్ని గాడిదిగుడ్డ అంటారా? రైతులకు మద్దతు ధర ఇస్తే గాడిదిగుడ్డ అంటారా? అయితే బ్యాక్, కానీ వాళ్ళు 5 గ్యారంటీలని 2500 ఇస్తా, అదైతే గాడిదిగుడ్డు. గాడిదిగుడ్డు అయితే అవాస్తవమైనది, అంటే సాధ్యం కాంది. సో అసాధ్యమైన గాడిదిగుడ్డు కూడా సాధ్యం కాదు కదా. ఏమో ఆ పోల్ట్రీ అయినతో తిరిగి గుడ్డు 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 అంటుండేమో కానీ ఇప్పుడు గాడిది గుడ్డు అదికి వచ్చింది, పోల్ట్రీ గుడ్డు మర్చిపోయి అది పోల్ట్రీ గుడ్డు నుంచి గాడిది గుడ్డుకు డైవర్ట్ చేస్తామని అనుకుంటా. కానీ కోళ్ళ గుడ్డు నుంచి గాడిది గుడ్డుకు అయితే చాలా నష్టమైంది వాళ్ళకు. ఎందుకంటే గాడిది గుడ్డు అంటే అసాధ్యమైంది, వీళ్ళు అసాధ్యమైన పథకాలు అనౌన్స్ చేసిండ్రు. అయితే 4000 రూపాయలు పెన్షన్ అని, లేకుంటే నిరుద్యోగ భృతి 4000 అని, మన రైతు బంధు 15,000 చేస్తానే, ఉన్న రైతు బంధుకు పైసలు లేవు 15,000 చేస్తారు. లాస్ట్గా 2 లక్షల రూపాయలు రుణమాఫీ. ఇవి గాడిది గుడ్లు, వాళ్ళ గ్యారెంటీలు గుడ్లు. అంటే నోటి మాట 5 గ్యారెంటీలు. రేవంత్ రెడ్డి ప్రతి చోట దేవుడి మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు ఆగస్టు 15 లోపు ఇచ్చేస్తామని. మీకు నమ్మకం లేదా? నమ్మకం లేదా మీకు? నమ్మకం కాదు, వాస్తవాలు. నమ్మకం అంటే అవాస్తవాలు కూడా కొంతమందికి నమ్మకం ఉంటుంది, వాస్తవాల మీద కొంతమందికి నమ్మకం ఉండదు. వాస్తవాలు చూస్తాం. కానీ ఒక్క నిమిషం, చేతిలో చిప్పు ఉన్నది, 7 లక్షల కోట్ల లోన్ పెట్టి పోయిండు. ఎవరు? కేసీఆర్ తీసుకున్నాడు, ఈయన కట్టాలి. 80,000 కోట్లు అప్పులు కట్టాలి, అప్పులు మిత్తి ఇంకా ప్రిన్సిపల్ కలిసి, ప్లస్ 60,000 కోట్లు జీతాలు పే చేయాలి. 60,000 కోట్లు మిగిలిందేంది? ఏమీ లేదు. ఇంతో అంతో నడుస్తుందంటే మోడీ గారు రాజకీయాలు పక్కకు పెట్టి అప్పుడు 9,000 కోట్లు 4,000 కోట్లు అప్పిచ్చినందుకు నడుస్తుంది. కానీ మీరు చాలా అయితే చాలా ఇచ్చిందని చెప్తున్నారు, కానీ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ఇవన్నీ వాస్తవాలు కదా? ఇచ్చినే చెప్పండి. అవును, ఎన్నో ఇవ్వలేదు లక్షలు. అది మేము ప్రామిస్ చేసినామా? ఈ ప్రామిస్ ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రామిస్ చేసింది. మేము చెప్పినామా ఐటీఆర్ మేము ఇస్తామని? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, మేము చెప్పలేదు. అది మీరు చూడండి. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఎవరు వాగ్దానం ఇచ్చారు? అదే మేము చేసిన ఎన్నో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ పెట్టినాం, ట్రైబల్ యూనివర్సిటీ పెట్టినాం. ఆ కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కూడా వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు చెప్పినవి వాళ్ళు సాధించుకోకుంటే మా మీద విభజన హామీలో ఉన్నది, విభజన హామీలో ఉన్న ఇచ్చిన హామీలని
అమలు చేయాల్సిన బాధ్యత ఎవరండి మోడీ గవర్నమెంట్కి లేదా? వి- విభజన విభజన దాంట్లో హామీలలో విభజన ఉన్నప్పుడు ఎవరు చేసిండ్రు? అది కాంగ్రెస్ పార్టీ ఉండే కదా. మేము దేశాన్ని రాష్ట్రాన్ని ఆదుకున్నది మేము ఈరోజు గ్రామీణ ప్రాంతాలను ఎంతో అంతో వస్తుందంటే మోడీ వల్లనే. వీళ్ళు నిధులు అక్కడి నుంచి ఎన్నో సర్వశిక్ష అభియాన్ పంపితే వాడుకోలేకపోయినరు. అక్కడ శంకర్పల్లికి ఎంఎంటీఎస్ ఇస్తా 50% మేము ఇస్తా అంటే వాడుకోలేకపోయినరు. అయితే విభజన చట్టాలు ఇవి మేము అన్నీ చేస్తున్నాం. అడిగినా అడగకున్నా ప్రాంతానికి లాభం అవుతుంది. హైవేలు, బీజాపూర్ హైవే మేము చేసినాము, అట్లా 12 హైవేలు చేసినాము, రైల్వేస్ చేసినాము, రైల్వే స్టేషన్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ తిరిగా మారుస్తున్నాము. అయితే ఇవన్నీ విభజన చట్టాలు ఎవరు చేసిందని కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సాధ్యమో అసాధ్యమో. కాంగ్రెస్ పార్టీకి ఒక్క దాని మీద సిద్ధాంతం లేదు, పాలసీ లేదు. రేవంత్ రెడ్డి చెప్తున్నారు కాంగ్రెస్కి వచ్చే సీట్లు తెలంగాణలో 14 వస్తుంటాయి, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంకి ఒక్కొక్క సీట్ వస్తుందని. దాంట్లో ఏమైనా రియాలిటీ కనిపిస్తుందా? ప్రజలు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. మీరేమనుకుంటున్నారు? మీకు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? మాకు కనీసము 12 వస్తాయి, కానీ మాధవీలత గారు గెలిచినా కూడా ఆశ్చర్యపోవద్దు అని మేము అనుకుంటున్నాం. మీ చేవెళ్ళ సెగ్మెంట్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఎట్లా మీరు గెలుస్తారనే ధీమా ఎట్లా ఉంది మీకు? మోడీ మీద, నేను చేసిన పనుల మీద ప్రతి గ్రామం తిరిగిన. కానీ యాదికి పెట్టుకోండి, 2014లో ఇదే ప్రశ్న అడిగిండ్రు ఎంతోమంది. మీకు ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేడు, ఈడ తెలంగాణ వాదం చక్కగలేదు. ఎందుకంటే సిటీలు అందరూ చాలా మంది సెటిలర్స్ ఉంటారు. తర్వాత చేవెళ్ళ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పడిపోతుంది. తెలంగాణ వేవ్ పెద్ద లేకుండే, ఏవో వికారాబాద్లో కొంచెం ఉండే, తాండూరులో కొంచెం ఉండే. కానీ అటువంటి పరిస్థితిలో ఒక్క ఎమ్మెల్యే లేదు, ఒక్క సర్పంచ్ లేని పరిస్థితిలో నేను గెలిచినాను. మళ్ళీ ఇదే పరిస్థితి. కానీ ఈసారి అంతకంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటంటే మోడీ వేవ్ ఉంది నలుమూలల. ఓకే, రేవంత్ రెడ్డి చెప్తున్నారు బీజేపీని 5 సీట్లో గెలిపించడానికి మోడీ దగ్గర కేసీఆర్ సుపారీ తీసుకున్నారు, అందుకని 5 సీట్లో వీక్ క్యాండిడేట్ని పెట్టారు. దాంట్లో చేవెళ్ళ కూడా ఒకటి డమ్మీ క్యాండిడేట్ని పెట్టి కొండా విచర్ని గెలిపించడానికి ఒక స్కీమ్ చేశాడని. అదే నాకు అదే బాధ, ఎక్కడున్నా అదే బాధ. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మహేందర్ రెడ్డి స్ట్రాంగ్ క్యాండిడేట్ తీసుకొని పోయి, రేవంత్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి మిత్రులు, అందుకే మహేందర్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి స్ట్రాంగ్ క్యాండిడేట్స్, ఇక్కడ అంతటా కాంటాక్ట్స్ ఉంటాయి, ఆయనని తీసుకొని ఇక్కడ పెట్టిండు. ఓ రంజిత్ రెడ్డి అనే డమ్మీ క్యాండిడేట్ను విశ్వేశ్వరరెడ్డి కానుకగా ఇచ్చిందని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఎవరు డమ్మీ క్యాండిడేట్, ఎవరు మీకు పోటీ అనుకుంటున్నారు? నేను ఎవరిని కూడా డమ్మీ అన్నారు, అందరు రియల్ క్యాండిడేట్సే. కొంతమంది అవినీతి పైసలతో గెలుస్తారు, లీడర్లను కొనుక్కొని గెలుస్తారు, ఊర్లు తిరగలేదు. వాళ్ళ నమ్మకం వాళ్ళ పైసల మీద, కొనుక్కున్న లీడర్ల మీద. నా నమ్మకం ప్రజల మీద, నేను చేసిన పని మీద, మోడీ గారి మీద నా నమ్మకం. నేను ఎవరిని కూడా డమ్మీ క్యాండిడేట్ అన్నారు. వాళ్ళకు వాళ్ళ బలాలు ఉంటాయి, వాళ్ళ బలం వేరే, నా బలం వేరే. వాళ్ళ బలం తెలుసు, గుడ్ల స్కామ్ చేసి పైసలు, హనుమాన్ల గుడి బ్లాస్ట్ చేసిన పైసలు, ఇవన్నీ కూడా. నిజంగా మీరు చేసిన ఆరోపణలు నిజమైతే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? కేంద్రంలో మీ గవర్నమెంట్ ఉంది కదా. కేంద్రం గవర్నమెంట్కి ఇదేం సమయం, ఎండోమెంట్స్ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్. అదే అంటున్నా, వీళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ అయింది ఎన్నో ల్యాండ్ ఇష్యూస్లల్లా. ఏది టీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ ల్యాండ్ ఇష్యూస్. ఉదాహరణంగా సీతారాంపూర్ అనే గ్రామం ఉంది, ఆడ 1100 ఎకర్స్ 1100 ఎకరాల రామాలయం భూములునే. అది పాత ప్రభుత్వం తీసుకొని, ఈయన సాధించింది అదే, అది తీసుకొని ఇండస్ట్రీస్కి ఇచ్చిండ్రు పాత ప్రభుత్వం. ఆడ 3 కోట్లు 4 కోట్ల ఎకరం ఉన్న భూమి 20 లక్షలకి ఇచ్చిండ్రు. రైతులు అంటే ఓ చాక్లెట్ పెట్టిండ్రు నోట్లే, అదేంది 9 లక్షలు ఎంతో పెట్టిండ్రు, గుడికి ఇంత ఇచ్చిండ్రు, తక్కిందంతా దోసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ అండ్ చట్టం ప్రకారంగా ఎండోమెంట్ ల్యాండ్ అమ్ముకోరాదు, ఏదో బ్రిడ్జో, రోడో, ట్రాన్స్మిషన్ టవర్ వస్తే పెట్టవచ్చు, అది లీజ్కి ఇవ్వచ్చు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక అది వాపస్ తీసుకోవచ్చు కదా, తీసుకుంటలేరు. దాంట్లో కుంభకయ్యారు. ఈయన రియల్ ఎస్టేట్ స్కామ్స్ అన్నీ ఇప్పుడు ప్రభుత్వం రెవెన్యూ అంతా స్టేట్ గవర్నమెంట్ మీద ఉంటుంది, నాట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఆయన తప్పక జైలుకు పోతాడు, 100% ఆయన జైలుకు పోతాడు. ఎందుకంటే ల్యాండ్ ఇష్యూస్ మీద ఏలు పెట్టకున్నా కూడా ఆ ల్యాండ్ తోటి వచ్చిన హనుమాన్ల గుడి తోటి వచ్చి కూలగొట్టి బ్లాస్ట్ చేసి కట్టిండ్రు 3-4 అంతస్తు. ఇప్పుడు హైకోర్టులో నడుస్తుంది ఆ కేసు, స్టే ఆర్డర్ వచ్చింది భయానికి. నేను యాత్ర మొదలుపెట్టిన రోజే హైకోర్టులో అడ్మిట్ అయ్యి హియరింగ్కి వచ్చింది. ఇప్పుడు అయితే దాని మీద
ఆ రెవెన్యూ ఇష్యూ, ల్యాండ్ ఇష్యూ, ఎండోన్మెంట్ ఇష్యూ మీద స్టేట్ తీసుకురాదు. దాంతో వచ్చిన అవినీతి పైసల మీద కేసు తప్పకైతే ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అవి చేస్తున్నది కూడా. ఆ మొత్తం ప్రాజెక్ట్ ఇది అవుతుంది. అండ్ ఆయన తప్పనిసరి జైలు పోతాడు. ఎంపీ ఎట్లయితే కవిత పోయిండో ఆయన కూడా జైలుకు పోతాడు ఎవరు? రంజిత్ రెడ్డి. 100%. ఓకే. రేవంత్ రెడ్డి అంటున్నారు కొండ విశ్వేశ్వర అందుకే రెడ్డి- అందుకే అందుకే మీరు అడగని రంజిత్ రెడ్డిని ఛాలెంజ్. ఆయన జనవరి నుంచి ప్రయత్నం చేస్తుండు బీజేపీ పార్టీకి వస్తేందుకు. జనవరి నుంచి ప్రయత్నం చేస్తుండు. తర్వాత బీజేపీ పార్టీ ఒక యూనియన్ మంత్రి పట్టుకొని అన్నిట్లో పెద్దోళ్ళని కూడా కలిసిండు. అన్కండిషనల్ జాయిన్ అవుతా. కానీ బీజేపీ పార్టీ స్పందన ఇవ్వలేదు. ఎవరైతే హనుమాన్ల గుడి కూలగొట్టిండో, బ్లాస్ట్ చేసి కూలగొట్టి రియల్ ఎస్టేట్ చేసిండో మీరేమన్నా ఆయన అడ్డుకున్నారా? ఇక్కడ ఆయన నేను రాకుండా మీరేమన్నా అడ్డుకోలేదు. అడ్డుకున్నారా? నేను ఎందుకు అడ్డుకుంటా? ఎవరు అయితే ఇక్కడికి వచ్చి హనుమాన్ల గుడి కూలగొట్టినోడు ఇక్కడికి వచ్చి జై శ్రీరామ్ ఎట్లా అనగలుగుతాడు అని అది స్పందన ఇవ్వకుంటే అప్పుడు కాంగ్రెస్ అడగండి. ఆయన ఛాలెంజ్ ఆయన నాకు సుబూతున్నాయి దీని మీద. ఇది 4వది. మీరు 3 స్కామ్స్ మీద చెప్పింది కదా, ఇది 4వది. బీజేపీ పార్టీకి వస్తాను జ్ఞాన ప్రయత్నం చేసిండా చేయలేదా అని అడగండి. ఎవరిని కలిసిండో, ఏ మంత్రిని కలిసిండో నేను చెప్తాను. ఓకే. రేవంత్ రెడ్డి అంటున్నారు కొండ మనిషి మంచివాడు కానీ పార్టీ మంచిది కాదని. మీ ఇద్దరికి ఏమైనా సాఫ్ట్ కార్నర్ ఉందా? వ్యక్తిగతంగా తెలుసు మా ఇద్దరికి. అండ్ పొలిటికలీ రేవంత్ ఎంత మిత్రుడున్నా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి చేస్తాడు. నేను బీజేపీలో బీజేపీకి చేస్తాను. ఆయన అభిప్రాయం బీజేపీ మంచిది కాదని, నా అభిప్రాయం కాంగ్రెస్ మంచిది కాదని. మీరు ఇంతకుముందు చాలాసార్లు మతం గురించి మాట్లాడుతున్నారు. ప్రధాని మోడీ దగ్గర నుంచి అమిత్ షా సహా అందరూ బీజేపీ నాయకులు హిందూ, ముస్లిం ఆలయాలు, మసీదులను మాట్లాడుతున్నారు. ఇట్లా అంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు సమాజాన్ని రిలీజియస్ లైన్లో డివైడ్ చేయడం కరెక్టేనా? మేము కాదండి. సమాజం నుంచి మొదటి సంధి డివైడ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ సిఏ తెచ్చింది మా మీద అంటకట్టింది. అది జూన్ 19th, జూలై 19th, 1948లా ముస్లిమ్స్లకు వ్యతిరేకం. అది ఇండియన్ ముస్లిమ్స్లకు వ్యతిరేకం తెచ్చింది వాళ్ళు ముస్లిమ్స్ అని నెత్తిపెట్టుకొని ముస్లిం రిజర్వేషన్స్ చట్టానికి విరుద్ధం, అంబేద్కర్కు విరుద్ధం. అది కూడా మన బీసీల రిజర్వేషన్ తక్కువ చేసి ఆన్లైన్సి ముస్లిం రిజర్వేషన్స్ ఇచ్చేది మేము, అంబేద్కర్ గౌరవించేది నేను. అదే కాక వాళ్ళ ఇంకా ఎన్నో 1000 ఉదాహరణలు చెప్తా. కానీ ఇది అందరికి తెలిసిన ఉదాహరణ చెప్తా. వీళ్ళు ముస్లిమ్స్ మక్కాకు పోతందుకు, వాళ్ళ పుణ్యక్షేత్రం పోతందుకు విదేశాలలో పైసలు ఇస్తారు. క్రిస్టియన్స్కు జెరూసలం వాళ్ళ పుణ్యక్షేత్రం పోతానికి పైసలు ఇస్తారు. కానీ మన హిందువులు మన రాష్ట్రం యాదగిరిగుట్టకు, లేకపోతే తిరుపతికి, లేక అయోధ్యకు పోతానికి పైసలు ఇవ్వరా? మతతత్వ పార్టీ ఎవరు? వాళ్ళు ఇస్లాం నేషనల్ కాంగ్రెస్ అనుకోవచ్చు వాళ్ళని. ఓన్లీ ముస్లిం, ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్ అని ఓట్ బ్యాంక్గా వాడుకుంటారు. మేము ఎవరిని ఓట్ బ్యాంక్గా వాడుకోవడం. ఇన్ఫ్యాక్ట్ మన ఉత్తరప్రదేశ్లో మా అన్ని పథకాలు బియ్యం అందరికి చేస్తుంది, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ చేస్తుంది. అదే కాక ఆవాస్ యోజన కింద 31% ముస్లిమ్స్ ఇల్లు కట్టుకున్నారు. 31 హిందువుల కంటే ఎక్కువ. ముద్రా లోన్స్ హిందువుల కంటే ఎక్కువ శాతం ముస్లిమ్స్ తీసుకున్నారు. మేము ముస్లిమ్స్ అని ఆదుకుంటాము, వాళ్ళు ముస్లిమ్స్ అని వాడుకుంటారు. వాళ్ళ సాచార్ కమిటీ రిపోర్టు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేశారు. అది చూపెడుతున్నది. ఆ రిపోర్ట్ ప్రకారంగా ముస్లిమ్స్ పేదగా అయినరు కాంగ్రెస్ ఉన్నప్పుడు. అది అసదుద్దీన్ ఓవైసీని అడగండి. కానీ పేదల్ని ఆదుకోవడంలో మీకు ఏమైనా తప్పు కనిపిస్తుందా? వాళ్ళలో పేదరికం ఉన్నప్పుడు వాళ్ళకు ఆదుకోలేదంటున్నా, ఆదుకోలేదు. అదే సాచార్ రిపోర్ట్ ఆదుకోలేదు. వాళ్ళు ఇంకా పేదగా అయినరు. ఇంకోటి, పేదలను ఆదుకునేది మేము. మా సిద్ధాంతమేమో జాతీయవాదము, మా విధానమేమో అంత్యోదయ. ఇప్పుడు బ్యాంకులలో చూడండి, అన్ని ఎక్కువ లోన్లు కిందోళ్ళకి ఇస్తున్నాం, 20 ఇంతలు ఎక్కువ ఇస్తున్నాం. వాళ్ళు ఎవరికి ఇచ్చిండ్రు? విజయ మల్యాలకి ఇచ్చిండ్రు. ఆయన ఇప్పుడు పారిపోయిండు. వాళ్ళు ఇండస్ట్రియల్స్కి ఎక్కువ ఇచ్చిండ్రు, మేము ఇక్కడ ఎక్కువ ఇస్తున్నాం. కానీ మీ అంటే మోడీ పరిపాలనలో చాలామంది ఇక్కడ అప్పులు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోయారు కదా. అప్పులు తీసుకునే కాంగ్రెస్ హయాంలా పారిపోయింది. మేము వచ్చినందుకు పారిపోయినరు. అప్పులు చూడండి, అప్పులు తీసుకునేది ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. ఈ విజయమాల్యా లోన్స్ మేము ఇచ్చినామా? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిండ్రు. మా మోడీ గారు స్ట్రిక్ట్ యాంటీ కరప్షన్ తీసేద్దామని ముందుకు పోతే భయానికి ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింది. కానీ స్వయంగా ప్రధానమంత్రి మోడీయే
హిందువుల ఆస్తులు అంటే కాంగ్రెస్ వస్తాయి, హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు ఇస్తారు, మంగళసూత్రాలు కూడా గుంజుకుంటారని చెప్పడం వల్ల ఒక భయాందోళనలు ఏర్పడవా? రెండండి. ఒకటేమో రాహుల్ గాంధీ ఏమన్నారు, మేము ఆస్తులన్నీ రీడిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. అందరు ధనవంతుల ఆస్తులే రీడిస్ట్రిబ్యూషన్ అనే మాట లేదు దాంట్లో. రీడిస్ట్రిబ్యూషన్ అనే మాట లేదు. అవునా? మీరు కావాలని చెప్పి బీజేపీ ప్రచారం లేదు, చేస్తున్నారు. ఉన్నది తప్పనిసరిగా ఉన్నది, స్టేట్మెంట్ ఉన్నది, పేపర్లలో వచ్చింది, నా దగ్గర కటింగ్ కూడా ఉన్నది. ఆ పేపర్లు తప్పు చేసిండొచ్చు, టీవీలు తప్పు చేసిండొచ్చు, నేను ఇది చెప్తలేనిది, అది పేపర్లో వచ్చిన కటింగ్ ఉన్నది, నా దగ్గర ఉన్నది. తర్వాత మన్మోహన్ సింగ్ గారు 2006లో ఏమన్నారు, మన దేశ ఆస్తులు అందరి దగ్గర ఉండాలి, మంచిగా వాడుకోవాలి, ప్రత్యేకంగా మైనార్టీస్ కూడా వాడుకోవాలి, ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీస్, ప్రత్యేకత ఎందుకు ముస్లిం మైనార్టీస్, దాంట్లో చిన్న పార్ట్ తీసి బీజేపీ ప్రచారం చేస్తుందండి. లేదండి, లేదు, మీరు చూడండి, దాని చిన్న పార్ట్ కాదు, ప్రత్యేకంగా దీని చిన్న పార్ట్ మొత్తము 3 సెంటెన్సెస్ ఉన్నాయి. అవి ప్రత్యేకంగా ముస్లిమ్స్ మైనార్టీస్ ఆదుకోవాలి అని చెప్పింది మన్మోహన్. ఈ 2 కూడా దగ్గర పెడితే ఏమన్నట్టు, ఆస్తులు తీసుకోవాలి, ముస్లిమ్స్కు దేశుల ఆస్తి మీద ముస్లింలకు ప్రథమ హక్కు ఉన్నది అని చెప్పిండు. కంటిన్యూస్, అది 3 సెంటెన్సెస్ కంటిన్యూస్గా ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరితో కలిపి చెప్పారు, కానీ బీజేపీ వాళ్ళు ఒక కాంగ్రెస్ ఆరోపణ. కరెక్ట్ అండి, ఆయన మైనార్టీస్ ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీస్ అని చెప్పిండ్రు. అండ్ దాంట్లో మేము చేస్తలేము, మీరు చూడండి. బీజేపీ నాయకుడు వాళ్ళు తర్వాత క్లారిఫై చేసిండ్రు, మీరు చెప్పింది అవును, తర్వాత కానీ చెప్పింది అయితే చెప్పారు కదా. కానీ ఈ మాట మీద మీరు చెప్తున్న మన్మోహన్ సింగ్ అప్పుడే క్లారిఫికేషన్ ఇచ్చారు. తర్వాత ఎందుకంటే మేము పట్టుకోగానే తప్పైంది, మాటలు మింగిండు. కరెక్ట్, నేను తప్పు చేసిన అనుకోను, తప్పును పట్టుకుంటే నేను మాటను మింగాలే, లేకుంటే మీకు సారీ అని చెప్పాలి. కానీ ఇన్ని అంటే మతం గురించి, కులం గురించి మాట్లాడడం అనేది ఇట్ ఈస్ నాట్ వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళు మతం గురించి ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, వైనాడుకు పారిపోయిండు, ఎందుకంటే ఆడ ముస్లిమ్స్ మెజారిటీ అని. ఆయన ముస్లిమ్స్ ఇక్కడ ఉన్న గుడ్ల స్కామ్స్టర్, లేకుంటే మక్కల స్కామ్స్టర్, ఆయన ఓపెన్గా చెప్తుండు, నాకు 4 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి, నేను గెలుస్తున్నాను. రుజువు కాకముందే మీరు స్టాంప్ వేసేస్తున్నారు ఆయన మీద, రంజిత్ రెడ్డి మీద, రుజువు స్కామ్ స్టార్ అని. అవును, అందరూ అదే తెలంగాణ లల్లు అంటారు. ఎందుకు? లల్లు ప్రసాద్ ఏమో అక్కడ మేతను, ఇక్కడ దానను, ఆడ బర్ల మేతను స్కామ్ చేసిండు, ఇక్కడ కోళ్ళ దానం స్కామ్ చేసిండు, తెలంగాణలో అంటారు. ఎలక్షన్ కమిషన్ అనేది బయాస్డ్గా ఉంది. ప్రధాని మీద కానీ మరొకరి మీద ఆరోపణలు వస్తే ఏం యాక్షన్? ఎలక్షన్ కమిషన్ బయాస్డ్గా ఉంది. మోడీ కానీ మిగతా బీజేపీ నాయకుల మీద చర్యలు తీసుకోకుండా కేసీఆర్ మీద 48 గంటలు బ్యాన్ పెట్టారు. మీకు అట్లా అనిపిస్తుందా ఎలక్షన్ కమిషన్ బయాస్డ్గా ఉన్నట్టు? నేను అనుకోను ఎలక్షన్ కమిషన్ బయాస్ ఉందని, నేను అనుకోను. కానీ చాలా పెద్ద ఆరోపణ. ఎలక్షన్ కమిషన్ బయాస్ ఉంటే మళ్ళీ ఎలక్షన్స్ ఎందుకు? మేము ఇంట్లో కూర్చొని గెలుస్తాం, నేను ఎందుకు ప్రచారం పోవాలి, ఎందుకు ఊరు తిరగాలి? కానీ ఇప్పుడు కేసీఆర్ చాలా పెద్ద, మీకు తెలుసు కేసీఆర్ మీద 48 గంటలు క్యాంపెయిన్ మీద బ్యాన్ పెట్టారు. అలాంటి మాటలు మిగతా నాయకులు మాట్లాడలేదా? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదండి? వాళ్ళ ఎలక్షన్ కమిషన్కి ఇంకా నాకంటే ఎక్కువ మంచి తెలుసు. నేను నా ప్రచారం ఉన్నా, కానీ నాకు నమ్మకం ఉంది ఎలక్షన్ కమిషన్ బయాస్డ్ లేదు. అండ్ అది చాలా పెద్ద ఆరోపణ. ఒక హైకోర్టు జడ్జి బయాస్డ్ అంటే అది చాలా పెద్ద ఆరోపణ. ఒక ఎలక్షన్ కమిషన్ బయాస్డ్ అంటే చాలా, ఒక ఫైనాన్స్ కమిషన్ చాలా. బీజేపీ నాయకులు ఎక్కువగా ప్రజల ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. ఎంతసేపు సిఏఏ లేకుంటే ఆర్టికల్ 370 రద్దు చేసాం, అయోధ్య ఆలయం కట్టాం, ఇవన్నీ చెప్తారు. కానీ ఎందుకు ఈ దేశంలో ఉన్న ఆకలి గురించి ఎందుకు మాట్లాడరు, అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఎందుకు మాట్లాడరు, ఇన్ఫ్లేషన్ గురించి ఎందుకు మాట్లాడరు? ఎందుకు మీరేం అభివృద్ధి చేసింది చెప్పుకోవడానికి ఏం లేకనా? మా లోపం అదే, మాట్లాడుకున్నాడు మాకు కష్టం, చేసుడు అల్కగా. ఆకలి కోసం చేసేది మేము, ఎంప్లాయ్మెంట్ కొరకు చేసేది మేము, అన్నీ కూడా చేసేది మేము చేస్తాము, వాళ్ళు మాట్లాడుకుంటారు. 5 కేజీలు బియ్యం ఇచ్చి ఇప్పుడు ఎవ్వరు కూడా ఆకలితోటి పండుకుంటలేరు. కానీ మీ బీజేపీ నాయకుల మాటల్లో, ప్రచారాలు ఎక్కడ కూడా మేము చేసిన అభివృద్ధి గురించి చెప్పట్లేదు. ఎంతసేపు నేను దాని గురించే చెప్తున్నాను, వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు. కానీ అభివృద్ధి గురించే 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి వచ్చింది. అంత్యోదయ, ఊర్లల్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. 60 ఏళ్ళల్లో బ్యాంకులు ఉండే, కానీ బ్యాంక్ అకౌంట్లు 10 మందికి ఉండే ఊర్లల్లో. మళ్ళీ బ్యాంక్ అకౌంట్ కావాలంటే
బ్యాంక్ అకౌంట్ ఉన్న ధనవంతుడి దగ్గర గ్యారంటీ లెటర్ తీసుకొని 2,000 రూపాయలు జమ కడితే అప్పుడు బ్యాంక్ అకౌంట్. అవసరం ఉన్నది పేదలకు బ్యాంక్ అకౌంట్ లేకుంటే బ్యాంకులో ఏం లాభమని మేము ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ తెప్పించాం. దానివల్ల ఎంతో ఎంతో లాభమైంది, ఎంతో లాభమైంది. అటు ఉపాధి హామీల వాళ్ళు 150 ఇస్తే 70 రూపాయలు లంచం తీసుకుంటే 80 రూపాయలు మిగిలేదు. ఇప్పుడు 300 రూపాయలు ఉపాధి హామీ, దాంట్లో ఒక్క పైసా ఎవరు లంచం తీసుకుంటలేరు. ఏ ఆఫీసర్ కాళ్ళు ముక్కని అవసరం లేదు. దానివల్ల ఊర్లో 5 మోటార్ సైకిళ్ళు ఉన్న గ్రామం ఇప్పుడు 500 మోటార్ సైకిల్స్ ఉన్నాయి. చాలా మేము చేసిన అంత అంటే ఎకానమీని మొత్తం కింది నుంచి మీదికి లేపినాము. అందుకే 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి మేము గొప్పగా చెప్పుకుంటున్నాము. అందుకే మా మోడీకి ఓటేయమని. వాళ్ళకి ధైర్యం కూడా లేదు మా రాహుల్ బాబా ఓటేయమని అడిగే ధైర్యం కూడా లేదు. వాళ్ళు 5 గాడిగూడులు ఇస్తాము, 6 గ్యారంటీలు, 6 గాడిదిగూడులు ఇస్తామని చెప్పుకునే ధైర్యం లేదు. అందుకే విపక్షాల మీద బురద చల్లుడు. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన, ఎట్లా ఉంది మీ కామెంట్ ఏంటి? తప్పుదారి పట్టింది. ప్రయారిటీస్ తప్పు. మొట్టమొదలు 2 నెలలు 3 నెలలు ఎందుకు మహిళలకు ఫ్రీ బస్ టికెట్ ఇవ్వడం తప్ప, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇవ్వడం తప్ప, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం తప్ప, 2,500 రూపాయలు ఇస్తా అని ఇవ్వలేదు. అది తప్పు. నిరుద్యోగులకు 4,000 ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు, అది తప్పు. పెన్షన్లు 4,000 రూపాయలు చేస్తా అన్నారు, చేయలేదు, అది తప్పు. రైతులకు రైతు బంధు 15,000 ఇస్తా అన్నారు, అది తప్పు. ఎందుకంటే 10,000 చక్కగా ఇస్తలేరు, చేతిలో చిప్పు ఉంది. లాస్ట్కు 2 లక్షలు ఇస్తాము, అది ఇస్తలేరు, తప్పు. అది అసాధ్యం ఈ ప్రభుత్వంతో. ఎందుకంటే దానికి 30,000 కోట్లు ఎంత కష్టం. వీళ్ళ దగ్గర 3,000 కోట్లు లేదు. ఇప్పుడు కరెంట్ కోతలు వచ్చినాయి, కరెంటుకు పైసలు లేవు. నీళ్లు, డ్రింకింగ్ వాటర్, ట్యాంకర్ కల్చర్ వచ్చింది, అది తప్పు. మేము చేసినవి అన్నీ కూడా ప్రజలకు నిజంగానే అందుతున్నాయి. రేవంత్ రెడ్డి కూడా అదే అంటున్నాడు, మేము లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నా, ఇక్కడ చూస్తే ఖాళీ గిన్నెలు ఉన్నాయి. మళ్ళీ ఎందుకు చెప్పిండు మేము 2 లక్షల రూపాయలు ఇస్తాలి, తలే చెప్పిండ్రు, అది తప్పు, అది గాడిదిగుడ్డు. ఇప్పుడు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ పదే చెప్తున్నారు, ఈ బీజేపీ వాళ్ళు చెప్పే జై శ్రీరామ్ అంటేనో ప్రసాదం పెడితేనో కడుపు నిండదు, వీళ్ళ వల్ల ఉపయోగం లేదు అని. మీ సమాధానం ఏంటి? అంటే అల్లాహ్ అక్బర్ అంటే కడుపు నిండుతా? ఆయనకు దమ్ముందా చెప్తాందుకు? లేకుంటే దమ్ము లేదు, ఓన్లీ ఈ ఆరోపణ. నలుమూలల మోడీ గారి పేరు వచ్చింది. నేను గ్రామీణ ప్రాంతంలో ఒక పెద్ద మనిషి ముసలామె, ఆమె నీకు ఫొటోస్ పెట్టి ఈయన ఎవరయ్యా అని అడిగితే ఆమె అంటుంది 70 ఏళ్ళు అనుకుంటా, చెవులు చక్కగా వినబడతలేదు. ఆమె అంటుంది గీ బియ్యం ఇచ్చటైన కాదా, మోడీ కాదా అని అంటున్నాడు. అయితే మోడీ ప్రసిద్ధి దాని కొరకు. తర్వాత రామాలయం కూడా కట్టించిండు, ఎవరికి సాధ్యం కాంది. ఇంకోటి బాబ్రీ మస్జిద్ ఎప్పుడు కూలగొట్టిండు? కాంగ్రెస్ హయాంలో కూలగొట్టిండు. హిందూ ముస్లిమ్స్ కొట్లాటలు, రాయట్లు, మర్డర్లు ఎప్పుడైంది? కాంగ్రెస్ హయాం కింద. ప్రతి ఒక్కటి కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే అయింది. అది మేం కాదు చేసి. బాబ్రీ మస్జిద్ కూలగొట్టింది కాంగ్రెస్ హయాంలో అంటున్నారు కదా, కూలగొట్టడానికి కారణం ఎవరు? అప్పుడు అద్వానీ చేసిన రథయాత్ర, భారతీయులు, కరసేవకులు, దాని వెనుకలు ఉన్న విశ్వ హిందూ పరిషత్ కాదా? అవును, 100%. అంటే వాళ్ళు భారతీయులు. ఎందుకంటే విదేశం నుంచి మీరు చేసి నెపం కాంగ్రెస్ మీద వస్తున్నారా? భారతీయులు చేసిండ్రు. భారతీయులందరూ కరసేవకులు అందరి నుంచి వచ్చి వాళ్లకు కోపం, 500 ఏళ్ళ కోపం. బాబర్ అనే ఒక ముస్లిం బయటోడు వచ్చి మన రాము జన్మభూమిలా మన రామాలయం కూలగొట్టిండు. ఏ దేశమని ఒప్పుకుంటుంది అది? వీళ్ళకు స్పైన్లెస్ అనుకుంటా. అప్పుడు కూలగొట్టిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భారతీయులు అందరు లేచిండ్రు, నలుమూలల నుంచి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అటక్ నుంచి కటక్ వరకు అంటాడు. ఇది అందరు పోయి, రైళ్లలో పోయి, బస్సులలో పోయి పాదయాత్ర చేసిండ్రు. భారతీయులు అందరూ వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇప్పటి వరకు కట్టలేకపోయింది. మేము అక్కడ కట్టినాము, కట్టి చూపెట్టినాము. తర్వాత మీరు కట్టుకుంటేందుకు ఇక్కడ జాగా, అన్నిట్ల పెద్ద మస్జిద్, ప్రపంచమే అన్నిట్ల పెద్ద మస్జిద్ కట్టేందుకు కూడా మేము సహకరిస్తున్నాం. అది సెక్యులర్ అంటే. మీరు తెలంగాణలో 12 సీట్లు గెలుస్తామని చెప్తున్నారు, కానీ మీ పార్టీ హేమాహేమిల నాయకులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల, రఘునందన్ రావు అందరూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినారు కదా, ఎట్లా గెలుస్తారంత ధైర్యం? ఇంతకుముందు అట్లయినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ పరిస్థితులు వేరే ఉండే. అప్పుడు మా మీద బురద చల్లిన ఏంటంటే మేము టీఆర్ఎస్ పార్టీ ఒకటే అని ఆయన ఎన్నో అయినాయి. మొత్తం పరిస్థితులు మారినాయి. అప్పుడు ఇంతకుముందు కూడా అదే ఏంది, ఒక్క ఎమ్మెల్యే గెలిచిన 4 ఎంపీలు గెలిచిండ్రు.
ఇప్పుడు ఇప్పుడు మీకు 8 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అవును 8 అంటే ఈక్వల్ టు 1 లోక్సభ కాన్స్టిట్యున్సీ. అవును మరి 12 గెలుస్తాయనే నమ్మకం అదే మీకు ఎట్లా ఉంది? అంటున్నా పోయినసారి ఒకటే ఎమ్మెల్యే ఉండే రాజాసింగ్ గారు ఉమ్. 4 ఎంపీలు అయినరు. ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు ఉంటే ఈజీగా 16 కూడా గెలిచే అవకాశం ఉంది, 17 కూడా గెలిచే అవకాశం ఉంది. హైదరాబాద్ అనేది బీజేపీకి ఎప్పుడో ఛాలెంజ్గా ఉంది. ఇప్పటిదాకా గెలవలేకపోయారు. ఈసారి గెలిచే అవకాశం ఆ నమ్మకం ఉందా మీకు? ఉన్నది, గెలిచే నమ్మకం ఉన్నది. అండ్ ఎంత ముస్లిమ్స్ పోలరైజ్ అయినా కూడా అసదుద్దీన్కు ముస్లిమ్స్ అంటే 70% కంటే ఎక్కువ ఓట్లు పడాయి. ముస్లిమ్స్ కూడా కొంతమంది స్ప్లిట్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే వన్ వే ఉంటుంది కానీ అండ్ గెలిచే అవకాశం ఉన్నది. కానీ మాధవిలతకు మీ పార్టీ సీనియర్లు లైక్ రాజా సింగ్ కానీ భగవంతరావు కానీ సపోర్ట్ చేయట్లేదు, ప్రచారానికి వెళ్ళట్లేదు కదా? మంచిగా చేస్తున్నారు, రాజాసింగ్ గారు మంచిగా చేస్తున్నారు. ఓకే. నేను నిన్ననే కలిసినాను రాజాసింగ్ గారిని. ఎన్నికల తర్వాత రేవంత్ సర్కార్ కూలిపోతుంది అనేది కేసీఆర్ స్పష్టంగా చెప్తున్నారు. ఈ బీజేపీ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ను ఉంచదు, ముందు హిమాచల్ ప్రదేశ్, తర్వాత కర్ణాటక, తర్వాత తెలంగాణ 3 గవర్నమెంట్ కూల్చేస్తుందని చెప్పి కేసీఆర్ అంటున్నారు. మీకేమన్నా అట్లా అనిపిస్తుందా? ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంకు డెఫినెట్ ఖతరా ఉన్నది. దేనివల్ల? రాజకీయాల వల్ల కాదు. వాళ్ళు రాజకీయాలలో ఆరితేరినోళ్ళు. రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా కూలిపోతుంది. దాంట్లో అసలుకు వాస్తవాలు చూస్తే, వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూస్తే 100% ఆర్థిక. రేపు జీతాలు లేట్ వస్తాయి, కరెంట్ కోతలు ఎక్కువైతాయి, ఈ పాత పథకాలే రావు, కొత్త పథకాలు అసలే రావు. అప్పుడు ప్రజలు తిరుగుబాటు పడతారు. ప్రజలు తిరుగుబాటు పడ్డప్పుడు మేము కాదు కూలిపోయేది, వాళ్ళే కూలిపోతారు. మీ పార్టీ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నాడు 5 కాంగ్రెస్ మంత్రులు మాకుతో టచ్లో ఉన్నారని. మీరేమన్నా ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? చేస్తలేమండి. వాళ్ళు టచ్లు ఉండొచ్చు, 200% టచ్లు ఉండొచ్చు. వాళ్ళే ఇప్పుడు ప్రజలు తిరుగుబాటు అయినప్పుడు వాళ్ళే కొట్లాడుకుంటారు. వాళ్ళకి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలనే ఒక్కరు కాదు 10 మంది శత్రువులు ఉన్నారు. మేము ఏం కూలగొట్టను. ఎవరు శత్రువులు? ఎవరు రేవంత్ రెడ్డికి? నేను ఎందుకు చెప్పాలని? అందరు నాకైతే మిత్రులే. వాళ్ళు శత్రువులు. నలుగురు పేరు చెప్పండి రేవంత్ రెడ్డి శత్రువులు. నేను చెప్పదలుచుకోనండి, నేను చెప్పదలుచుకోలేదు. నేను ఎందుకు చెప్పాలి? వాళ్ళ పేరు ఎందుకు బదనాం చేయాలి, వీళ్ళ పేరు ఎందుకు బదనాం చేయాలి? నేను చెప్పదలు. ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారని చెప్పి హరీష్ రావు, కేటీఆర్ సహా చాలామంది చెప్తున్నారు. కొంతమంది బీజేపీ నాయకులు కూడా అంటున్నారు. అట్లాంటి అవకాశం ఏమైనా ఉందా? రాజకీయాలు ఏమన్నా జరగవచ్చండి. నాకు దీని మీద ప్రత్యేకంగా తెలియదు. నేను రేవంత్ రెడ్డి గారితో సీఎం అయినాక ఇప్పటి వరకు మాట్లాడలేదు. అండ్ నాకు తెలియదు, కానీ రాజకీయాలు ఏమన్నా కావచ్చు, అది మీకు అందరికి తెలుసు. అట్లా వస్తే మీరేమైనా ఆహ్వానిస్తారా పార్టీలోకి, లేదంటే మీరేమైనా ఇనిషియేషన్ తీసుకుంటారా? తను ఒకసారి ప్రయత్నం చేసిండు బీజేపీ పార్టీలోకి వస్తుంది. అప్పుడు ఓకే. 2 ఏళ్ళు నానబెట్టినందుకు పీసీసీ పోస్ట్. ఉన్నత విద్యావంతులు, న్యూ జెర్సీలో ఎంఎస్ చేశారు. జనరల్గా పాలిటిక్స్లో అక్కడ అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా టీచింగ్ కూడా చేసినాను నేను. రాజకీయాల్లో అంటే మిమ్మల్ని చూస్తే పొలిటీషియన్ కన్నా ఒక ఇంటెలెక్చువల్ కనిపిస్తారు. ఇంటెలెక్చువల్ సక్సెస్ రేటు బాగా తక్కువ పొలిటికల్లో. మీరేమనుకుంటున్నారు, సక్సెస్ అవుతారా? సక్సెస్ అంటే అర్థమైంది, వేరే వాళ్ళకి దోకా చేసి ఎట్లా అంటే అది అధికారం వచ్చుడు సక్సెసా, లేకుంటే ప్రజల సమస్యలు తీసుడు సక్సెసా? నేను దీంట్లో సక్సెస్ఫుల్. గెలిచినా ఉన్నా కూడా నేను తెలుసు ఏమీ లేని జాగర రేపులు మర్డర్లు అయ్యేదాగా ఇప్పుడు అన్నిట్లో పెద్ద వాటర్ స్పోర్ట్స్ టూరిజం ప్రాజెక్ట్ నేను సృష్టించాను. దాన్ని ఉద్యోగాలు పెరుగుతూ ఉన్నాయి. దాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చారు. గ్రేట్ సక్సెస్. గ్రామీణ ప్రాంతాన్ని తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు హారబుల్ ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. అక్కడ నేను పోయి ఎంతోమంది గర్ల్స్ స్టూడెంట్స్ పోతలేరు, ఎందుకంటే అక్కడ బాత్రూమ్ లేవు 80%. అక్కడే నేను వీటిని బాత్రూమ్ కడిగించి శుభ్రంగా చేస్తున్నాను. ఓ సమస్యకు సొల్యూషన్. అక్కడ సక్సెస్ఫుల్. పాలిటిక్స్ అంటే ఇది. ఈ పాలిటిక్స్ నాకు చాలా ఇష్టము, అందులో నేను చాలా సక్సెస్ఫుల్. టమాటా రైతులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటికి పరిష్కారం నేను చేస్తున్నాను. ట్రక్ మౌంటెడ్ టమాటో ప్రాసెసింగ్, ఫామ్ లెవెల్ టమాటో ప్రాసెసింగ్, ఇవెన్నో చేస్తున్నాను. తర్వాత కొన్ని సక్సెస్ఫుల్ అయినాయి. ఊరికి సరిపోని సైజు బయోగ్యాస్ పెడితే ఒక్కరు కూడా ఇంపోర్ట్ చేయని అవసరం లేదు, దేశం ఇంపోర్ట్ చేయని అవసరం లేదు, మనం ఎల్పిజి కొనని అవసరం లేదు, పై ద్వారా. దాంట్లో పార్షియల్ సక్సెస్. ఇటువంటి ప్రతి ఒక్కటి. మెట్ట పంటల గురించి నాకు చాలా తెలుసు. కొత్త మెట్ట పంటలు ఎట్లా వెండియాలి, ఇది ఆరోగ్యానికి, పర్యావరణకు, ఎకానమీకి లాభం, ఇవన్నీ కూడా నేను చేస్తాను. కాళేశ్వరంలో లోపాలు ఏమున్నాయి, దానికి కరెక్ట్ ఏం చేయాలి,
ప్రాణహితాల లోపాలు ఏమి ఉన్నాయి, పాలమూరు రంగారెడ్డి లోపాలు ఏమి ఉన్నాయి, దాన్ని కరెక్ట్ చేయాలి. ఈ సొల్యూషన్స్ అని నాకున్నాయి. ఇవి నిజమైన రాజకీయాలు. అవతలం దోకా చేసి అధికార పార్టీ దిక్కు పోయి పోల్ట్రీ స్కామ్లు, ఈ స్కామ్లు, ఆ స్కామ్లు చేస్తుడు, అది వేరే టైప్ మీరు రాజకీయాలు. మీరు కొండ నేను ఇలా చాలా మీరు సక్సెస్. కేవీ రంగారెడ్డి, చెన్నారెడ్డి కుటుంబాల నుంచి వచ్చినారు. పొలిటికల్గా మీ గోల్ ఏంటి? సీఎం అవ్వాలి, పిఎం అవ్వాలి, అట్లాంటి గోల్స్ ఏమైనా ఉన్నాయా మీకు? లేదండి. ఎన్నోసార్లు దీంట్లో కొంతమంది మిత్రులతో కూడా చర్చ చేసిన, అటువంటి గోల్స్ లేవు. నేను చేవెళ్ళ ప్రాంతాన్ని ప్రజాప్రతినిధి ఉండాలి, అది నా గోల్. అంతే, అంతకంటే ఎక్కువ గోల్ లేదు. అండ్ చేవెళ్ళలో మంచి నాయకత్వాన్ని డెవలప్ చేయాలి. ఒకరిని డెవలప్ చేస్తే కొందరిని దొంగలు వెళ్ళిండ్రు, వాళ్ళు వచ్చింది రాజకీయాలు ఇచ్చే స్కామ్లు, దొంగతనం చేస్తానికి అన్నీ. కానీ నేను ఫస్ట్ చేవెళ్ళ ప్రాంతాన్ని, ఇంకా చేవెళ్ళ ప్రాంతాన్ని మంచి యూత్ నాయకత్వాన్ని డెవలప్ చేయాలి. ఉన్నారు, వాళ్ళని మంచి డైరెక్షన్, దారి చూపెట్టాలి. ఇది నా లక్ష్యం. మీ ఫ్యూచర్లో సీఎం అవ్వాలి, పిఎం అవ్వాలన్న ఆలోచన, కోరిక మీకు లేదు? లేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. విశ్వేశ్వర రెడ్డి గారు.